కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా దీనిలో ఉన్న ఒక అద్భుతమైన ఒక మ్యాటర్ ఉందంటే అది చాలామంది యూత్కి ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది. అంత కాన్ఫిడెంట్గా నాకు ప్రిన్స్ చెప్పాడు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. సో 4th అందరూ కలిసి సినిమా చూడాలి. అండ్ నాకు ప్రిన్స్తో మంచి రిలేషన్ అండి, ఎందుకంటే ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయింది, నేను ఇంట్రడ్యూస్ అయింది, ఇద్దరు మా గురువు గారు తేజ గారే. సో ప్రిన్స్ ఫస్ట్ మూవీ నేనే చేశాను. సో నాకు ప్రిన్స్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒకటే దాంట్లో పోకుండా ప్రాక్టికల్గా ఉండే మనిషి అనమాట. సో హీరోగా చేస్తూ క్యారెక్టర్లు చేస్తూ అన్ని రకాల ముందుకెళ్ళాలనుకునే వ్యక్తి. నాకు ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బ్రదర్, కాన్ఫిడెంట్ ఉంది. అండ్ వచ్చినప్పటి నుంచి ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కలిసి సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ శేషు గారికి అండ్ ప్రొడ్యూసర్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. సో న్యూ టాలెంట్ని డెఫినెట్లీ, కంటెంట్ ఉన్న టాలెంట్ని, న్యూ టాలెంట్ని డెఫినెట్లీ ప్రేక్షకులు డెఫినెట్లీ ఆశీర్వదిస్తారు. సో దీనిలో కూడా నేను కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా సినిమా చూసి టీం అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. So happy to be here. Thanks. Firstly, I'll start with a very dear friend of mine, Prince. We go way back actually. Cricket ఆడుతున్న టైం నుంచి I know Prince and how competitive he is, and ఎలా he won't give up on anything. I know it's been like a long struggle to how far you have reached, but we're all there for you. We'll do work more on this, and otherwise the producer of the film and the director, and particularly I was talking to Prince about the visual of the film. Nishant Gani, RJ Gani, the visual looks fantastic, chala baagundi, and everybody who's coming to the theaters are oka visual experience expect chestunaru. I think in that way you guys have really succeeded. It looks really really good, the visual and everything. And for the entire team and everybody who's involved in the film, all the best. Do see it in the theaters on October 4th. Thank you. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ మీద గౌతమ్ వర్మ ప్రొడ్యూసర్గా మన నరేష్ అగస్య ప్రిన్స్ హీరోలుగా తీసిన ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ అండి. నేను ప్రజెంటర్గా వ్యవహరించడానికి మెయిన్ కారణం కాన్సెప్ట్ నచ్చి, గౌతమ్ లాంటి యంగ్స్టర్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో, ఎవరైనా కొత్త ప్రొడ్యూసరు ఒక లవ్ స్టోరీయో క్రైమ్ కామెడీయో ఇంకోటో చేస్తారు, కానీ తను ఎంచుకున్న ఈ కథ ఈ బాగుందండి ఇది చేద్దామా అంటే నేను సపోర్ట్ చేశానండి. సో చాలా మంచి పాయింట్. అంటే జనరల్గా ఇప్పుడు పట్టి పీడిస్తున్న సూసైడ్ టెండెన్సీ కావచ్చు, సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, అంటే గంటకి దాదాపు 14 మంది ఇండియాలో చనిపోతున్నారు అనే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళే వ్యక్తిని ఒక ఇంటరప్ట్ చేస్తే అతను మళ్ళీ లైఫ్లో ఆ జోలికి పోడు, అలాంటి కాన్సెప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కలి పాత్ర చుట్టూ అల్లుకున్న కదండి. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాసుకున్నాడు శివశేషు. తర్వాత స్నేహ కృష్ణన్ కానీ అందరూ చాలా బాగా చేశారండి. ఇంకా అసలు వీళ్ళిద్దరి కోసం చెప్పాలంటే నరేష్ అగస్య ప్రిన్స్ పోటాపోటీ పక్కన పెట్టి అసలు దే ఆర్ పెర్ఫార్మర్స్ అండి. వాళ్ళు నిజంగా నిర్మాతల హీరోలు. అసలు మన ప్రిన్స్ అయితే భుజం మీద వేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చాడంటే నిజంగా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చేసిన వరుణ్ అన్నకి, అల్ల నరేష్ గారికి, ఆకాష్ పూరి గారికి, ప్రియదర్శి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టీజర్ని లాంచ్ చేసిన నాగార్జున గారికి, ప్రభాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. October 4th థియేటర్స్లో మూవీ చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నరేష్ గారు, ప్రిన్స్ గారు చేసిన యాక్టింగ్ యాక్చువల్ చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. నేను ఒక మేకర్గా ఈ మాటలు చెప్పట్లేదు, ఆయన్ని నేను సెట్లో దూరం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇద్దరు మాకు స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. యాజ్ వెల్ నేహా ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద రోల్, దట్స్ ఫర్ షూర్. దీంతోపాటు జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్తో అన్న మీరు లేపారు సినిమాని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిశాంత్ అండ్ ఆర్జే వీళ్ళు లేకపోతే మేబీ నా విజువలైజేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. దే డిడ్ దేర్ ఫెంటాస్టిక్ జాబ్. యాజ్ వెల్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిన సునీల్ గురించి. బ్రో కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు చేసింది మాత్రం వాల్యూ ఎడిషన్ టు ద జాబ్. నాకు కనపడట్లేదు. సునీల్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. I would firstly like to thank all of you for being here today. It's an honor to support us. I know all of you
are very supportive to Prince and the entire movie, so thank you. Next, Seshu, Gautam, Pani, Jay Garu, RJ, Nishan, and anybody else I'm forgetting. Thank you for making this amazing movie. I'd like to talk about Augustin X, who's not here, but I mean, every role that he takes on, right? He's just amazing. I love some scenes that he's done in this movie. I watched them again and again in the trailer and in the movie, so miss him here, but he's very good. And next, I'd like to talk about Prince, my close friend, my co-star again. Happy to share my screen with you again. So, మేము అమెరికన్ డ్రీమ్ మూవీ చేసినప్పుడు we haven't even shot 10 days yet, and Prince told me the story of this movie. And he was so excited, and it just moved me, the story too, because it's about suicide. It has affected someone in my life too. So I wanted to be on board for this film because of that. So I'm very happy to be part of this project. Lastly, this is my first theatrical release. My first 2 movies came out during COVID and they're on AHA, but this is my first theatrical release. So Ninnat Varku, I was shooting another film in the US, and overnight flight తీసుకొని today I wanted to be here today to watch this film in theaters in my hometown in Hyderabad this weekend. So I'll be watching it 2-3 times. Come watch me and watch with me in theaters. But otherwise, this movie is about suicide. Like you've seen in the trailer, it is a very touching topic. It has affected a lot of people during and around COVID. So if this movie and the message that it carries affects any one of your lives even, that's going to mean a lot to the team. And that's what we're hoping. So thank you for being here today, and please support us in the theaters. Come watch my first theatrical release. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ప్రిన్స్ గారితో స్నేహం కూడా అట్లనే ఉంటుంది. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు, ఏం సినిమా రా అంటే అది బేసికలీ చాలా మంచి మోటివేషన్, ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు ఈ బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే చేయనని చెప్పిన. నేను సరే పోయి నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పురా అంటే ఇదే ఇట్లా అది కాదు, ఇది వేరేది. బేసిక్గా ఎవరు సావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్గా. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా నా 2 గాజులు అమ్ముకున్నా దీన్ని అట్లా తీస్తామేమో అని అడిగినా నేను బేసికలీ. లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతే నేను నాకు ఇయ్యలే క్యారెక్టర్, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటిగా ఫ్రెండ్షిప్లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు, ఇవన్నీ ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ట్రూ, మన కంట్రీలో ఎవ్రీ 1 hourకి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022, 2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ NCRB అని ఒకటి ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఏదో ఉంటుంది, అట్లాంటిది నాకు తెలియదు మళ్ళీ, అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో వీఆర్ ద 6th most డిప్రెస్డ్ కంట్రీ అంట. సో అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా, ఏ గీ మామ, ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక 2 పోయి చెప్పండి, సో దట్ ఇంకొక 2 చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్. అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరూ కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ, అంటే నువ్వు సెంటెన్స్ అదేనా, సారీ ఆటగాడేవాడు, చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నా బేసిక్లీ. మీరు అన్ని డబల్ మీద వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఇక్కడ బస్ స్టాప్, ఎక్కడ కలివాడు, అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్
బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వల్ల నేను నరేష్ గారిని కలిసాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఐమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ బి అ సక్సెస్. అండ్ నాకు ఇది ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదేదో మాట్లాడదాం వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ నాకు మొత్తం పోయింది. బట్ సినిమా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రమ్ ది ట్రైలర్. నరేష్ అగస్త్య గారు కానీ లేకపోతే ప్రిన్స్ గారు కానీ యూనో సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టు ఉంది. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి. అండ్ ఈ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమా కండలు బాగా పెంచినట్టున్నారు? ప్రాసెస్ లో ఉంది. యా, చూసాం మేము పోస్టర్ ఒకటి తల్వార్ అని. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కొంతమంది లేరు. వేణన్న వచ్చారు, మల్లిక్ వచ్చాడు. మల్లిక్ డీజేటీలు 2లో నాతో పనిచేశాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆకాష్, థ్యాంక్స్ అ లాట్. నరేష్ అన్న, ఐ రిమెంబర్ లాస్ట్ మీరు నా ఫిల్మ్ ఓపెనింగ్ వచ్చారు, ఒక ఆడియో రిలీజ్కి వచ్చారు, విచ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ద ఓన్లీ పర్సన్ హూ రిప్లైస్ ప్రాంప్ట్లీ ఇస్ యూ. వాడైతే నన్ను హీఈస్ ఆల్వేస్ లైక్ పింగింగ్ మీ, అది వేరే. వరుణ్, థ్యాంక్స్ మ్యాన్, యూ ఆల్వేస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ నో లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నప్పుడు ఐ అప్రోచ్ అ లాట్ ఆఫ్ పీపుల్. The first response I got back from someone was you. I'll always remember this day. అది కాక మాకు ఒక మేనేజర్ని అసైన్ చేసి కోఆర్డినేషన్కి వీటికి ఏ ఇబ్బంది లేకుండా టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయినా కూడా ఓపిక్గా, ఇప్పుడు కూడా నా మాటలు ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. దర్శి, థ్యాంక్ యూ రాబమ్మ. నీకు థ్యాంక్స్ చెప్పాలా? నీ స్పీచ్ తర్వాత నేను వేరే మాట్లాడాలి నీతో. ఒకసారి మనం బయటికి వెళ్దాము, అందుకే నువ్వు వెళ్దాం అంటే వద్దు అన్నాను. వెయిట్ చేయి, ఉంటాయి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్. శేషు కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంతే కష్టపడుతున్నాం. నిశాంత్, ఎంతమందిని ఉంచుకోవాలి? I love you, man. Nishant and RJ ఇవాళ లేడు. I think he is busy shooting. RJ కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే మీకు పేరున చెప్పాలా లేకపోతే? లేదు జేబీ గారు థ్యాంక్స్ అండి. మేము విజువల్స్ ఒక ఎత్తులో తీసాం. అరే కొంచెం టెన్షన్ ఉంది, బాగానే వచ్చిందా లేదా అన్న తర్వాత మీ మ్యూజిక్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత వి గాట్ మోర్ కాన్ఫిడెంట్. మీకు తెలిసిందే, ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో యూ ఎలివేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా గురించి వస్తే, సూసైడ్ గురించి నేను మీకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను నా లైఫ్లో జరిగినాయి. వై ఐ వాంటెడ్ టు డూ ఇట్. అందరూ అంటున్నారు, కొన్ని ప్రెస్ మీట్లో కూడా దేర్ ఆస్కింగ్ మీ, ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ అ థ్రిల్లర్. నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్. బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ, నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది. బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూ లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్.
అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ he committed suicide. That was very heartbreaking for me. It took me a lot of time. I think Naresh Anna kuda chala close, and it took a lot of time to get out of it. Ante are ila ala అయిపోయింది. ఫ్యూనరల్కి వెళ్ళేమో వెయ్యలాది మంది దే ఆర్ there to support him, like give condolences, but at the end of the day he's not there. So దెన్ ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ అ రూమ్, యూ షేర్ క్లోత్స్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు, వాడు ఫ్రెండ్కి చెప్పి. అలాంటి సిట్యువేషన్ ఉండేది నాది. ఆడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తావురా అంటే బైక్ మీద వెళ్తాను, లేకపోతే ఆటోలో వెళ్తాను, హెయిర్ పాడైపోద్ది కదా అంటే వాడి కార్ ఇచ్చి నన్ను పంపించేవాడు. వాడు హీ కమిటెడ్ సూసైడ్. సో ఐ వాజ్ లైక్, హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఏదో చేయాలి దీనికోసం. నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు, అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు, నా లోపల చాలా బాధ ఉంది, ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను. అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం, శేషు కథ చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం, ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ ఇన్ అవ్వడం, అండ్ తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి, ఎస్పెషలీ తమ్మన్ కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, ఆది గారు కానివ్వండి, అందరూ కూడా ఈ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అందుకే టీజర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. October 4th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. థియేటర్స్కి వచ్చి చూడండి. ఎవరన్నా కానీ ఆ వర్జ్లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి, వాళ్ళని లాక్కుని తీసుకెళ్ళి ఈ ఫిల్మ్ని చూపించండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్, అండ్ ఐ డోంట్ థింక్ యూ విల్ టేక్ దట్ స్టెప్. థ్యాంక్ యూ. బచ్చల మల్లి అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైనటువంటి నరేష్ గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం. ఫస్ట్లో చూసినప్పుడు అబ్బాయి ఏంటి మెచ్యూర్డ్గా ఉన్నాడు అనుకున్నా. అంటే యూస్ టు బి వెరీ, అంటే చైల్డిష్ మెంటాలిటీలా ఉంటుంది తనది, తనీష్ది, అలా అందరిది. బట్ వెరీ సూన్, అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 yearsలోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య. ఆయన ఇవాళ ఇక్కడ లేడు. సో తను తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పెర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారు. నేను ఇందాక మనం ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి, అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ. సో చాలా ఇష్టపడి కష్టపడి, చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సినిమాని ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని, పెద్ద పే ఆఫ్ అవుతుందని. October 4th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాంటి హిట్ కావాలని, ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి మాటలు విందాం. నెక్స్ట్ మట్కా అంటూ SRT ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అందించడానికి రాబోతున్నట్టు వరుణ్ తేజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాయిస్లో. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి. అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాలు యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. హీస్ బిన్ అ డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే ఐ ఆల్వేస్ నోటిస్డ్
లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇన్ని చేసినవి చాలా బాగా పర్ఫామ్ చేశాడు దాంట్లో. ఐ థింక్ హీస్ రియలీ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ ఫస్ట్లీ ప్రిన్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. యూ డిజర్వ్ అ లాట్ మోర్. యా. అండ్ మళ్ళీ టీమ్ వచ్చినందుకు నేహా, విష్ ఆల్ ద బెస్ట్, దట్స్ యర్ డెబ్యూ. అండ్ జేపీ గారు, అదే నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది, మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్ శివన్ గారికి సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐ రియలీ లవ్ ద టీజర్ అండ్ ట్రైలర్. అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ ఈరోజు వచ్చిన తర్వాత నేను ఒక్కనే మాట్లాడాలి, కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత చూస్తే నరేష్ భయ్య అందరూ కూడా వచ్చారు, దర్శి అందరూ. సో ఐ ఫీల్ ఎట్ హోమ్ ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం. అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ October 4th వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కలి సినిమాని కూడా October 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్. అంటే నాకు మీరు ఎంత కష్టపడ్డారో నాకు ఒక ప్రిన్స్ చెప్పాడు, తనకు ఒక పిల్లల్లాగా ఒక స్ట్రెంగ్త్ లాగా ఎప్పుడో పక్కన ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ప్రిన్స్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ October 4th కలి సినిమాని మీరు చాలా పెద్ద ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్.